చాలా మందికి తెలియదు సెరామిక్ తో యూజెస్ ఏంటి అనేది. ట్రై టు షో యూ. మీరు చూసుకుంటే జస్ట్ ఇట్లా ఊదినప్పుడు అంటే గాలి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇవి రాలిపోతాయి. डस्ट अगर डस्ट गिरे तो सेरामिक का ऐसा कपड़ा मारे तो कुछ नहीं होता, फिर से लोग क्लीन हो जाता. దిస్ ఈజ్ మై కార్ ఫ్రెండ్స్, నెక్సాన్ 2018 మోడల్ XM వేరియంట్. సో దీనికి సిరామిక్ కోటింగ్ అంటే 6th ఇయర్ నడుస్తుంది ఇప్పుడు ఈ కారు, సక్సెస్ఫుల్గా నడుస్తుంది నెక్సాన్ నాది. సో దీనికి సిరామిక్ కోటింగ్ చేద్దాం నా కారుకి అన్నట్టు నేను డిసైడ్ అయినాను. అండ్ కొత్త కార్స్ నా వీడియోస్ మీరు చూసుంటారు సెరామిక్ కోటింగ్ మీద, వాటి యూజెస్ ఏంటి, అవుట్పుట్ ఏ రకంగా ఉంటుంది, దాంతో ఏమేమి లాభాలు ఉన్నాయి, చాలా వీడియోస్ ఆల్రెడీ ఇప్పటికే చూసుకుంటారు. సో చూద్దాం, 6 ఇయర్స్ అయిపోయింది. సో కాబట్టి చాలా వేర్ అండ్ టేర్ ఉంది. సో మనం నా కారుకి చేసిన తర్వాత ఏ రకమైన అవుట్పుట్ వస్తుంది, దాని బెనిఫిట్స్ ఏంటి, బిఫోర్ ఎట్లుండే ఆఫ్టర్ ఎట్లుండే అన్నీ ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో సెరామిక్ కోటింగ్ కంటే ముందు ప్రాసెస్ ఏదైతే ఉందో, క్లీనింగ్ ఆఫ్ ది కార్, కాంపౌండింగ్, చాలా నాది చాలా పాత కార్ కాబట్టి స్క్రాచెస్ అవి ఆబ్వియస్గా ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ ఏమేమి స్క్రాచెస్ ఉన్నాయి, సో యాక్చువల్ కండిషన్ ఏంటి, దాని తర్వాత ఎట్లా వస్తుంది అవుట్పుట్ అనేది చూద్దాం. సో మా రోహిత్ ఉన్నాడు, మా టెక్నీషియన్ సెరామిక్ కోటింగ్. సో నా కార్లో కూడా రోహిత్తో డిస్కస్ చేద్దాం. సో ఏమేమి స్క్రాచెస్ పోతాయి ఏంటి అనేది. సో ఇక్కడ కూడా స్క్రాచెస్ ఉన్నాయి అండ్ యూ కెన్ సీ ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి కొన్ని ఏరియాలో. हाँ सर, इसको पहले अपन क्लीन करना है. हाँ ये क्लीन करना है, मगर अभी जो ये डीप है इसके पूरा. Deep है, पेंट चला गया तो क्या పెయింట్ నాకు చేయించే ఉద్దేశం అయితే లేదు. ఎక్కడెక్కడైతే స్క్రాచెస్ పోతే అవి తీద్దాము. अब तो ये दिख रहा है, ऐसा नहीं दिखेगा, लाइट दिखेगा. ఓకే और क्या है, ये जो छोटा छोटा दिख रहा है लकीरा, ये सब चला जाता है और शाइन भी ज्यादा आता है. ओके, शाइन अभी पेंट डल हो गया ना, मेरी गाड़ी तो पुरानी हो गई, तो शाइन और ग्लो शाइन रिस्टोर करेंगे ज्यादा होगा. हाँ शाइनिंग ज्यादा होगा. सेरामिक करने के बाद लाइफ टाइम शाइनिंग रहता. आप कलर फेड भी नहीं होता. आप पूरा धूप में रखो, कलर नहीं जाता, कलर फेड होता, शाइनिंग ज्यादा दिखता. ओके, ये छोटा छोटा स्क्रैच ये सब चला जाता. और तो बड़ा तो नहीं दिख रहा है. और ये है कि ये तो पेंट पे लग गया. ये तो एक पेंट पे लग गया. ఇవి కొన్ని పెయింట్ డీప్ గా కట్ అయినాయి, మనం ఏం చేయలేము, దాన్ని పెయింట్ చేయించాలి. నాకు పెయింట్ చేసే ఉద్దేశం లేదు. సో సైడ్స్ లో కూడా ఉన్నాయి కొన్ని. ये भी है तो ये चला जाता. ये ఇవి కూడా లైన్స్ ఉన్నాయి, पूरा चला जाता. సో ఇవి చాలా రోజుల నుంచి ఉన్నాయి, అంటే 6 ఇయర్స్ అవుతుంది వాడి కాబట్టి ఎక్కడో దగ్గర తగులు ఉంటాయి, కొన్ని చెట్ల గీతలు అవి ఇవి పడుంటాయి. సో ఓవరాల్గా ఒక కొత్త లుక్ ఇద్దాం నా కారుకి, కొంచెం కొత్త ఫీల్ ఇద్దాం, మంచి గ్లో ఇద్దాం అన్నట్టు డిసైడ్ అయినా. సో కస్టమర్ కార్లకే కాదు మన కారు కూడా ఒకసారి చేసుకొని చూద్దాం ఎట్లుంటుంది అవుట్పుట్ అనేది. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్.
నా నెక్సాన్కి సెరామిక్ కోటింగ్ కంప్లీట్ అయింది. ఒక 2 days ఆఫ్ హార్డ్ వర్క్ తర్వాత మా టీం దాని మీద చాలా ఎఫర్ట్స్ పెట్టిండ్రు. ఓల్డ్ కార్ నాది కాబట్టి సోల్ మార్క్స్ బాగా ఉండే, స్క్రాచెస్ కూడా బాగుండే, ఎంత పాసిబుల్ అంత అవుట్పుట్ తీసుకొచ్చిండ్రు. సో లెట్ us see సెరామిక్ కోటింగ్ తర్వాత నా ఓల్డ్ 6 years ఓల్డ్ కార్ హౌ ఇస్ ఇట్ లుకింగ్ అని. దిస్ ఈజ్ మై కార్ ఫ్రెండ్స్. నెక్సాన్ కంప్లీట్ అయింది సెరామిక్. సో నేను మీకు చెప్పినట్టు బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ది వీడియో మీరు చూసుకుంటే స్క్రాచెస్, స్వర్ల్ మార్క్స్ ఎక్కువ ఉండే. ఓల్డ్ కార్ కొంచెం నేను మెయింటెనెన్స్లో కూడా నాట్ సో కన్సర్న్డ్ అబౌట్ ది కార్. సో బాగా ఏం పెద్ద నీట్ మెయింటైన్ చేయను కాబట్టి ఇంకొంచెం స్క్రాచెస్ అవి ఉండే. బట్ స్టిల్ మా టీం రోహిత్ గయా కవర్ హువా. సో ఫ్రెండ్స్ ఈ బానట్ ఏరియాలో స్పెషల్ చూసుకుంటే ఇక్కడ స్క్రాచెస్ అవి బాగా ఉండే, సోల్ మార్క్స్ కూడా ఎక్కువ ఉండే. సో అవి మ్యాక్సిమం కవర్ అయినాయి. ఏదైతే మనం దీంట్లో రబ్బింగ్ చేస్తామో, ఏదైతే పాలిషింగ్ చేసే ప్రాసెస్ ఉందో, సో దాంట్లో ఏదైతే కవర్ అయినాయి. కొన్ని స్టోన్ చిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా దే ఆర్ స్టిల్ దేర్, ఎందుకంటే డీప్ వరకు పోయినాయి ఇవి కాబట్టి. సో దీస్ కాంట్ బి రెక్టిఫైడ్. అండ్ బట్ అదర్వైజ్ మీరు చూసుకుంటే ఒక ఎక్స్క్లూజివ్ మీకు క్లియర్గా చూడొచ్చు. ఒక పాలిష్డ్, ఒక గ్లాస్ టైప్ ఆఫ్ ఫినిష్, ఒక కోట్ మాత్రం డెఫినెట్గా మీకు కనబడుతుంది. సో వీ హ్యావ్ యూజ్ దిస్ జొపాసు సెరామిక్ కోటింగ్. సో 10H మనం దీంట్లో జొపాసు 1000 యూజ్ చేసినాం. సో 10H మనం దీంట్లో అప్లై చేయడం జరిగింది. సో దీంట్లో 8H వస్తుంది, 10H వస్తుంది. సో కొంచెం బిట్ థిక్కర్ లేయర్ దీనిలో మనం అప్లై చేసినాం. అండ్ డెఫినెట్గా నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది కలర్ కూడా ఎన్హాన్స్ అయింది షైన్ అని. క్యా రోహిత్ కలర్ थोड़ा कलर आया बहुत आया कलर बहुत फिट था, कलर अब आया बहुत आया. अब स्क्रैच भी सोलमार्क भी बहुत गया पहले तो. ये तो ज़्यादा डीप पे ये नहीं गया, ये ज़्यादा डीप पे पूरा पेंट पे लग गया, ये नहीं गया. पूरा देखो కవర్ हो गया. సో ఇది పాత కార్ ఫ్రెండ్స్. అంటే కొత్త కార్ ఒకవేళ మీరు తీసుకుంటే ఈ మధ్యలో నా వీడియోస్లో కూడా చూస్తుంటారు సెరామిక్ కానీ, ఒకవేళ మీ బడ్జెట్ ఎలా అయితే పీపీఎఫ్ చేయించుకుంటే మీరు ఇంకా 100% మీరు రిలాక్స్ అయిపోవచ్చు. మనకు ఏదైతే స్క్రాచెస్ ఉన్నాయో, స్టోన్ చిప్పింగ్స్ ఉన్నాయో వాటన్నిటితో ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ చాలా వరకు సెరామిక్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. బడ్జెట్ ఎలా అయితే పీపీఎఫ్ కూడా మీరు చేసుకోవచ్చు. సో బట్ అదర్వైజ్ ఇంకా మీరు చూసుకుంటే నా కార్ ఒకసారి ఓవరాల్గా కూడా మీకు నేను చూపిస్తాను అవుట్పుట్ ఏ రకంగా వచ్చింది అనేది. సో కొన్ని ఇక్కడ ఏవైతే ఈ పెయింట్ పోయినాయో ఇవి మనం కవర్ చేయలేకపోయినాం, ఎందుకంటే నేను పెయింట్ చేయించలేదు కాబట్టి. బట్ లుక్ అండ్ షైన్ డెఫినెట్గా పెరిగింది. సో బిఫోర్ ఆఫ్టర్కి. సో జస్ట్ యూ కెన్ వాచ్. సో అట్ సైడ్ కూడా స్క్రాచెస్ ఉండే, లైన్స్ ఉండే, అవి కూడా మనం తీసేసినాము. సో ఇక్కడ ఒక పెద్ద లైన్ ఉండే. సో ఇది 99% కవర్ అయింది. చిన్నగా ఇక్కడ ఒకటి కనబడుతుంది. బట్ అదర్వైజ్ మీరు బిఫోర్ పాలిషింగ్ చూసుకుంటే ఇక్కడ ఒక పెద్ద లైన్ ఉండే. సో అది కూడా పోయింది, కవర్ అయింది. సో ఓవరాల్గా అయితే నేను ఒక న్యూ లుక్, ఒక పాలిష్ లుక్ ఇద్దాం అనుకున్నా. ఇంటీరియర్ కూడా చాలా వరకు మనం దీనిలో కవర్ చేసినాం. సో మా టీం ఇంటీరియర్ కూడా నాది 6 years కార్ కాబట్టి చాలా బ్లాక్ అయిపోయి ఉండే. ఎస్పెషల్లీ అక్కడ డోర్స్ ఏదైతే ఫ్రంట్ డోర్ ఉందో సో అక్కడంతా కంప్లీట్ బ్లాక్ అయి ఉండే. లెట్ మీ షో యూ. సో ఇదంతా వీళ్ళు క్లీన్ చేసిండ్రు. సో మన దగ్గర డీప్ క్లీనింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో ఇదంతా క్లీన్ చేసిండ్రు. యూ కెన్ సీ మొత్తం అంతా పోయింది. అంతకుముందు బ్లాక్ ఉండే ఇదంతా ఏరియా. సో డాష్ బోర్డ్ కానీ, ఇంటీరియర్ కానీ, రూఫ్ కూడా కొంతవరకు మనం క్లీన్ చేయించినాము. చాలామందికి తెలియదు సెరామిక్తో యూజెస్ ఏంటి అనేది. సో సెరామిక్ నేను మీకు కంప్లీట్గా ఇప్పుడు చూపించినట్టు నా బిఫోర్ వీడియోస్లో కూడా చెప్పినట్టు, సో ఒక లేయర్ ఆఫ్ గ్లాస్ కోట్ మనం దీని మీద ఫామ్ చేస్తాం ఏదైతే పెయింట్ సర్ఫేసెస్ ఉన్నాయో. సో దానివల్ల ఏమవుతుందంటే హైడ్రోఫోబిసిటీ అనేది ఫామ్ అయ్యి మీకు తొందరగా డస్ట్ని కానీ వాటర్ని కానీ అట్రాక్ట్ చేయదు. రిపెల్లింగ్ ప్రాపర్టీ దీనిలో జనరేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ విచ్ మీకు అంతకుముందు నార్మల్గా ఏదైతే వాటర్ పడి స్పాట్స్ లాగా అవుతాయో లేదంటే పట్టుకొని ఉంటాయో మీకు మరకలాగా అవుతాయో అవి కావు. డస్ట్ పడ్డా కూడా మీకు కొంచెం ఈజీగా క్లీన్ అయ్యేలాగా అవుతుంది. ప్లస్ ఏదైతే ఓవరాల్ పెయింట్ క్వాలిటీ అండ్ షైన్ ఉందో దట్ విల్ ఆల్సో ఇంప్రూవ్. సో మీకు ఒక కంప్లీట్ ఒక సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్, ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో ఐ ట్రై టు షో యూ డెమో. చూద్దాం మనకు వాటర్ ఎట్లా ఏ రకంగా అవుతుంది అనేది. సో మీరు చూడొచ్చు. సో వాటర్ ఏదైతే మనకు పడ్డా కూడా ఇమ్మీడియట్గా రాలిపోతుంది. అండ్ మిగతా వాటర్ కూడా అట్రాక్ట్ అంటే మీకు జస్ట్ సోక్ కాదు అంటే పట్టుకొని ఉండదు. సో
మీరు చూసుకుంటే జస్ట్ ఇట్లా ఊదినప్పుడు అంటే గాలి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇవి రాలిపోతాయి.